హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. జూన్ 16, 2024లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్ చూద్దాం. సో ముందుగా హెడ్లైన్స్. కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం 2024 సంవత్సరానికి సంబంధించినటువంటి ఒక విజేతలని ప్రకటించడం జరిగింది. అంటే గ్రహీతలకి ఆ విధంగా ప్రకటించడం జరిగింది, సాహిత్యవేత్తలకి ఎంపిక చేయడం జరిగింది. 24 మందికి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారాలను అందజేయడం జరిగింది, అంటే ప్రకటించారు. వారికి సంబంధించిన విశేషాలు చూద్దాం. అందులో కొందరు ముఖ్యమైన వాళ్ళని అండ్ పర్టికులర్గా తెలుగు వారిని. అండ్ కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారాన్ని కూడా 24 మందికి ప్రకటించారు, 24 మందికి. సో వారి యొక్క విశేషాలు చూద్దామండి. ప్రపంచంలోనే ఎత్తైన వంతెన త్వరలో ప్రారంభం కాబోతుంది జమ్మూ కాశ్మీర్లో అని ఒక ప్రధానమైన వార్త మనకుంది. జూలైలో 2వ వారంలో ఇస్రో ఒక ప్రయోగం చేయబోతుంది. ఇస్రో ఒక ఉపగ్రహాన్ని ప్రయోగించబోతుంది, ఒక కమ్యూనికేషన్ ఉపగ్రహం GSAT-N2 ప్రయోగం. అయితే ఇది మనకు న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ తరపున స్పేస్ ఎక్స్ వాళ్ళు దీన్ని ఒక ప్రయోగించబోతున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 2024 సంవత్సరానికి శాంతారాం జీవితకాల సాఫల్య పురస్కారానికి మనకి ఎంపిక కావడం జరిగింది. భారతీయుడు వారి యొక్క సంబంధించిన నేపథ్యం మీద చూద్దామండి. అంతేకాకుండా మరి లింగ సమానత్వ సూచి, మరి ఇక్కడ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2024ని ప్రపంచ ఆర్థిక వేదిక వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించిన విశేషాలు చూద్దామండి. అండ్ 50వ G7 సదస్సు ముగింపు జరిగింది. మరి జూన్ 13 నుండి 15, 2024లో జరిగినటువంటి 50వ G7 సదస్సులో ఉన్నటువంటి ఏ విషయాలపైన చర్చించారో మనం ఒకసారి చూద్దామండి. ఇవ్వండి మనకి జూన్ 16, 2024లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం 2024 సంవత్సరం అండి. మరి మొత్తం కూడా 24 మందికి, అంటే కేంద్ర సాహిత్య అకాడమీ మన భారతదేశంలో మరి మన దేశానికి చెందిన 24 భాషలలో ఒక యువ రచయితలకు యువ పురస్కారం ఇస్తారు. ఎవరైతే ఈ యువ పురస్కారాన్ని పొందుతారో మరి కేంద్ర సాహిత్య అకాడమీ ఒక మెడల్ని ఒక సంబంధించినటువంటి ఒక సర్టిఫికేషన్తో పాటుగా ఒక ధృవీకరణతో పాటుగా 50,000 రూపాయల నగదును కూడా అందిస్తారనమాట. మరి ఈ కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారాన్ని 2024 సంవత్సరానికి మరి తెలంగాణకు చెందినటువంటి తెలుగు ప్రాంతాలకు చెందినటువంటి తెలంగాణకు చెందినటువంటి రమేష్ కార్తిక్ నాయక్, ఎవరండి? రమేష్ కార్తిక్ నాయక్ ఈ పురస్కారం అనేది రావడం ప్రకటించడం జరిగింది. మరి రమేష్ కార్తిక్ నాయక్ రాసినటువంటి ఏ పుస్తకానికి రావడం జరిగింది? మరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం మరి తెలుగు భాషలో ఎవరికి రావడం జరిగింది అని చెప్పేసి అన్నప్పుడు ఇక్కడ తెలుగు భాషలో రమేష్ కార్తిక్ నాయక్ గారు రాసినటువంటి డావులో, ఏదంటే డావులో అనే ఒక పుస్తకం, దాన్ని మనం విషాద గీతంగా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట, దాని యొక్క పూర్తి మీనింగ్. మరి దానికి రావడం జరిగింది. మరి వీరు నిజామాబాద్ జిల్లా జిక్రాన్పల్లి మండలం వివేక్ నగర్ తండాకు చెందినవారు. నిజామాబాద్ జిల్లా జిక్రాన్పల్లి మండలం వివేక్ నగర్ తండాకు చెందినవారు రమేష్ కార్తిక్ నాయక్ గారండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మరి వీరు గతంలో ఎన్నో పుస్తకాలు రాయడం జరిగింది. పర్టికులర్గా బల్దేర్ బండి అనే పుస్తకం చాలా పేరుగాంచింది. ఇంతోని చెప్పినట్టు డావులో పుస్తకం కూడా చాలా పేరుగాంచింది. ఈ పుస్తకం ఎంత గొప్ప కంటెంట్ ఉంటుందో, ఎంత ఒక మంచి అర్థంతో ఉన్నది కాబట్టి, మంచి మీనింగ్ఫుల్గా ఉన్న నేపథ్యంలో ఈ పుస్తకాన్ని విశ్వవిద్యాలయాల్లో మరి డిగ్రీ కళాశాలల్లో కూడా ఈ పాఠ్య పుస్తకాల్లో ఈ పుస్తకం యొక్క ఒక పాఠ్యాంశంగా విద్యార్థులకు చేర్చడం అయితే జరిగిందనమాట. బల్దేర్ బండిలోని జారేరు బాటి అంటే జొన్న రొట్టెలు అనే కవితను కాకతీయ విశ్వవిద్యాలయం డిగ్రీ తెలుగు పాఠ్యపుస్తకంలో ఒక పాఠ్యాంశంగా చేర్చడం జరిగింది. బల్దేరు బండిలోని జారేరు బాటి అనే ఒక జొన్న రొట్టెలు అనే ఒక మీనింగ్తో ఉన్నటువంటి కవిత బల్దేరు బండి. ఈ బల్దేరు బండిలోని ఈ వచనా సంపుటిలోని కొన్ని కవితలన్నీ ఆంధ్ర విశ్వవిద్యాలయం పీజీ కోర్సులో, అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులో MA తెలుగు సాహిత్యం వాళ్ళకి ఒక పాఠ్యాంశంగా చేర్చడం జరిగింది. అంటే ఎంత గొప్ప కంటెంటో ఉందో ఒకసారి చూసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా మరి దావులో ఈ సంపుటిలోని పురుడు కథ, ఈ సమస్య పురుడు కథ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. ఈ డావులో సంపుటిలో మొత్తం కొన్ని కథలతో ఉన్నటువంటి సమాహారమైనటువంటి దావులలో ఒక పురుడు కథ ఒక చిన్న కథ ఉంటే అది అంతర్జాతీయ సాహిత్య అనువాద జర్నల్ అంటే ఒక సంబంధించిన ఒక మ్యాగజైన్లో ఇది ప్రచురితం కావడం జరిగిందనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటీవల 2024 సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం పొందినటువంటి రమేష్ కార్తిక్ నాయక్ గురించి సరికాంది ఏంది అని చెప్పేసి ఇక్కడ గిరిజనుడు అయినటువంటి వారు మరి రమేష్ కార్తిక్ నాయక్ గారు గొప్ప ఒక పురస్కారం అనేది రావడం జరిగింది. మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా చాలా ఇంపార్టెన్స్గా మనకు ఉంటుంది. ఇక మొత్తం 24 మంది రచయితలకి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. 24 మంది రచయితలకు మరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారాన్ని
మరి కేంద్ర సాహిత్య అకాడమీకి ప్రెసిడెంట్ చైర్మన్గా పనిచేస్తున్న వారు వచ్చేసి మాధవ్ కౌశిక్ అండి. అండ్ సో మరి నెక్స్ట్ వచ్చేసి తమిళంలో యువ పురస్కారాన్ని పొందినవారు లోకేష్ రఘురామ్ గారు. అండ్ కన్నడంలో యువ పురస్కారం పొందిన వారు వచ్చేసి ఎవరండి, బిఆర్ శృతి అండి. ఎవరండి, బిఆర్ శృతి. ఓకే, నెక్స్ట్ చూద్దామండి. కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం 2024 సంవత్సరం. అంటే ఇక్కడ కేంద్ర సాహిత్య అకాడమీ యువజన పురస్కారంతో పాటుగా యువ పురస్కారంతో పాటుగా బాల సాహిత్య పురస్కారం, అంటే చిల్డ్రన్ సంబంధించిన ఏదైతే చిల్డ్రన్ పుస్తకాలు రాస్తారో, పిల్లలకు సంబంధించిన అర్థవంతమైన పుస్తకాలు రాస్తారో వాళ్ళకు బాల సాహిత్య పురస్కారం ఇస్తారు. ఈసారి కూడా 24 మంది రచయితలకి కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం ఇస్తే అందులో మన తెలుగు రాష్ట్రాల నుండి తెలుగు నుండి సో పొందారు ఈ అవార్డుని ఒక పమిడి ముక్కల చంద్రశేఖర్ ఆజాద్. ఎవరండి, పమిడి ముక్కల చంద్రశేఖర్ ఆజాద్. సో మరి మాయాలోకం అని చెప్పేసి ఒక నవల అండి. సో మాయాలోకం అని చెప్పేసి ఒక నవలకి మరి కేంద్ర సాహిత్య అకాడమీ అనేది రావడం జరిగింది. మనకి ఇక్కడ ఇమేజ్లో కూడా చూడొచ్చు, మాయాలోకం అని చెప్పి ఒక చిన్నపిల్లల పుస్తకం అన్నమాట. వీరు ఉమ్మడి గుంటూరు జిల్లా వెలటూరులో పుట్టడం జరిగింది. సో రేపల్లిలో చదవడం జరిగింది. 85 నవలలు, 90కి పైగా కథలు రాశారు. అంతేకాకుండా ఎన్నో టీవీ సీరియల్స్ వీరి యొక్క కథలుగా రావడం జరిగింది. ఓ టీవీ సీరియల్స్ కూడా వీరు పనిచేయడం జరిగింది. సో అంతేకాకుండా మరి ఇది మనకి పేరు ఇంపార్టెంట్, అంటే పమిడి ముక్కల చంద్రశేఖర్ ఆజాద్ గారు వీరు రాసిన పుస్తకం ఇంపార్టెంటే, వారికి వచ్చినటువంటి అవార్డు ఇంపార్టెంటే. సో మరొక విషయం ఏంటంటే తమిళంలో కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం ఎవరికి రావడం జరిగిందంటే యువవాసుకి. ఎవరండి, యువవాసుకి రావడం జరిగింది. కన్నడంలో బాల సాహిత్య పురస్కారం ఎవరికి వచ్చిందంటే ఇక్కడ కృష్ణమూర్తి బిలిగిరి అండి. ఎవరండి, కృష్ణమూర్తి బిలిగిరికి రావడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ చూద్దామండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఒక సూపర్లేటివ్స్ అండి. సూపర్లేటివ్ కిందకి వస్తుంది. ఒక ప్రపంచంలో ఒక అత్యున్నతమైనటువంటి వాటి గురించి వస్తుందన్నమాట. ఏంటి అంటే ఇది ప్రపంచంలోనే ఎత్తైన వంతెన, ఒక టాలెస్ట్ ఒక బ్రిడ్జ్ని, ఆ విధంగా ఒక రైల్వే బ్రిడ్జ్ ఇక్కడ ప్రారంభం కాబోతుంది అతి త్వరలో అన్నమాట. అది ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో. ఇది కూడా రానున్న రోజుల్లో ఒక గొప్ప పర్యాటక ప్రాంతం కాబోతుంది. ఒక ఫ్రాన్స్లో ఒక ఈఫిల్ టవర్ ఎలా ఉందో ఆ రేంజ్లో కాబోతుందని చెప్పేసి ఇక్కడ ఒక పర్యాటక విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది మనకు చినాబ్ రైల్వే వంతెన, అంటే చినాబ్ నదిపై నిర్మిస్తున్న రైల్వే వంతెన. ఇది ఉత్తర రైల్వే శాఖ వాళ్ళు, ఒక నార్త్ రైల్వే ఒక సంబంధించినటువంటి శాఖ వాళ్ళు, నార్త్ రైల్వే జోన్ వాళ్ళు దీన్ని నిర్మిస్తున్నారు. అండ్ ఇది జమ్మూ కాశ్మీర్లోని రాంబన్ అనే ప్రాంతం నుండి రియాసీ అనే జిల్లాకు చేరడానికి ఈ రైలు సర్వీసులు ప్రారంభమైతే దాంట్లో ఆ సంబంధించిన రాంబన్ నుండి రియాసీకి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ చినాబ్ రైలు వంతెని దాటుకొని వెళ్ళాలన్నమాట. అట్లా వెళ్ళాలి. ఇది నిర్మాణంలో తుది దశకు రావడం జరిగిందనమాట. త్వరలోనే ఇది ప్రారంభం కాబోతుంది. ఇది కేంద్ర రైల్వే శాఖ వాళ్ళు, ఉత్తర రైల్వే శాఖ వాళ్ళు జమ్మూ కాశ్మీర్లోని ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో భాగంగా ఈ చినాబ్ రైల్వే వంతెన కట్టారు. ఇది మరి నది గర్భం నుంచి, అంటే నది గర్భం అంటే ఇక్కడ చినాబ్ నది నుండి, చినాబ్ నది గర్భం నుంచి మరి ఇదంతా చినాబ్ నది అనుకుంటే, ఈ చినాబ్ నది అని చెప్పేసి అనుకుంటే ఈ నది గర్భం నుంచేని మరి ఈ రైల్వే వంతెన అనేది ఎంత ఎత్తున ఉంటుందంటే 359 మీటర్లు అండి. ఇదంతా కూడా మనకి సో రైల్వే వంతెన అనుకుంటే, ఈ రైల్వే వంతెన అనుకుంటే ఇదంతా కూడా మనకి సో ఇది రైల్వే వంతెన అండి, రైల్వే బ్రిడ్జ్. సో ఎంత ఎత్తున ఉందండి రైల్వే బ్రిడ్జ్ చూడండి ఒకసారి, 359 మీటర్ల ఎత్తున, ఇది నది గర్భం నుండి. సో మరి అలాంటి నేపథ్యం అనమాట. అంతేకాకుండా ఈ రైల్వే వంతెన యొక్క పొడవు ఎంత వచ్చేసి ఎక్కడంటే 1315 మీటర్ల పొడవు, అంటే సుమారుగా చూడండి కిలోమీటర్ పైన అండి, కిలోమీటర్ పైన మరో 315 మీటర్లు అలా ఉందన్నమాట. సో అంతేకాకుండా ఇది ఒక రికార్డు సాధించబోతుంది. గతంలో ప్రపంచంలో ఎత్తైన ప్రాంతంలో నది వంతెన ఉందంటే అది ఒకటే చైనా దేశంలో ఉండింది. చైనా దేశంలో బెయిపాన్ నది పైన 275 మీటర్ల పైన నిర్మించినటువంటి షుబాయ్ అనే రైలు వంతెనే ప్రపంచంలో అతి ఎత్తైనటువంటి రైల్వే వంతెన ఉంటే ఇప్పుడు ఆ రికార్డ్ని మనం జమ్మూ కాశ్మీర్లో త్వరలోనే మనం బ్రేక్ చేయబోతున్నాం. సో ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. ఈఫిల్ టవర్ కన్నా మించి ఉంటుందండి, సుమారుగా ఈఫిల్ టవర్కు మించి ఒక 30 మీటర్ల ఎక్కువగా ఈ రైల్వే వంతెన ఉందని చెప్పేసి మన విశ్లేషకులు భావిస్తున్న నేపథ్యం. పొడవైంది, ఎత్తైంది, మన ఖచ్చితమైన బిడ్స్ మనకు వస్తాయి. గతంలోనే ఇలాంటి ఒక మన భారతదేశంలో పొడవైనటువంటి ఒక బ్రిడ్జి మనకి ప్రారంభించబడింది. అది మనకి ఇక్కడ ఇటీవల కాలంలోనే మహారాష్ట్రలో ప్రారంభించబడింది. అటల్ సేతు అనే పేరుతో ప్రారంభించబడింది. ఇటీవల కాలంలో ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఎగ్జామ్లలో ఇది రావడం జరిగింది అన్నమాట. గతంలోనే అస్సాంలో ఒక డోలాసాదే నది వంతెన ప్రారంభించబడినప్పుడు అడగడం జరిగింది. గతంలోనే మరి ఇక్కడ అస్సాం మరియు అరుణాచల్ ప్రదేశ్ మధ్య
రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ ప్రారంభించబడ్డప్పుడు అడగడం జరిగింది. నెక్స్ట్ ఖచ్చితంగా మనం ఇది ఎక్స్పెక్ట్ చేయడానికి ఉంటుందండి. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. ఇక నెక్స్ట్ వచ్చేసి జూలై 2వ వారంలో ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ కిందకి వస్తుందండి ఇస్రో ప్రయోగం. మరి ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో మరి జూలైలో సెకండ్ వీక్లో, ఇంకా డేట్ ఫిక్స్ కాలేదు, జూలై సెకండ్ వీక్ 2024లో. సో మనకి ఇక్కడ GSAT-N2 లేదా దీన్ని మనం ఏమంటామంటే GSAT-N2 అంటే GSAT-20 ఉపగ్రహం. ఇది ఒక కమ్యూనికేషన్ ఉపగ్రహంగా మనం చెప్పుకోవచ్చు. సో మన భారతదేశంతో పాటుగా మన కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీపులకు సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా మనకి ఆ ప్రాంతాలు కూడా అందిస్తుంది. ఇది దేశ బ్రాడ్ బ్యాండ్ కమ్యూనికేషన్ అవసరాల గురించి, ఇంటర్నెట్ అవసరాల గురించి మనం ప్రయోగిస్తున్నాం. ఇది ఒక 4700 కిలోల బరువు ఉన్నటువంటి ఉపగ్రహం. దీని యొక్క లైఫ్ స్పాన్ వచ్చేసి 14 ఏళ్ళు జీవితకాలం, అంటే 14 ఏళ్ల పాటు 14 ఇయర్స్ పాటు కూడా ఇది పనిచేస్తూ ఉంటుంది. మరి ఇది మనకి స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ఇది ప్రయోగించబోతున్నారని చెప్పేసి న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో రూపుదిద్దుకుందని చెప్పేసి మనకు ప్రధానమైన వార్త ఉంది. ఏంటంటే ఇది మొత్తం ఒకసారి చూద్దాం. మరి ఈ GSAT-N2 ప్రయోగం అనేది ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వాళ్ళు అభివృద్ధి చేశారు. బట్ ఏంటంటే ఇస్రో యొక్క వాణిజ్య విభాగం ఉందండి. ఇస్రో యొక్క వాణిజ్య విభాగం కమర్షియల్ విభాగం అయినటువంటి NSIL ఇది వేరే ఒక ప్రైవేట్ సంస్థలకు ఉద్దేశించిందనమాట. ఎందుకోసం అంటే మన దగ్గర టెలికాం రంగం ఇప్పుడు ప్రైవేట్ రంగంలోనే ఉన్న సందర్భం మనందరికీ కూడా తెలుసు. ఇలాంటి నేపథ్యంలో మరి NSA వాళ్ళకి ఒక ప్రైవేట్ సంస్థ వాళ్ళు డబ్బులు ఇస్తారు, దాని ద్వారా ఇక్కడ కమర్షియల్ ఒక శాటిలైట్గా అవుతుందన్నమాట. సో మరి అలాంటప్పుడు ఇస్రో మరి తన వాణిజ్య విభాగం NSIL ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్నటువంటి ఈ ప్రయోగం అనేది, రూపుదిద్దుకున్నటువంటి ఉపగ్రహం అనేది, సో మరి ఈ స్పేస్ ఎక్స్ అనే సంస్థ, ఎలన్ మాస్క్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి సంస్థ, మరి స్పేస్ ఎక్స్కి చెందినటువంటి ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ఈ సంబంధించినటువంటి ఉపగ్రహాన్ని త్వరలోనే ప్రయోగించబోతున్నారు. గుర్తుపెట్టుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్గా మనకు ఉంటుందండి. మరి ఫ్రెండ్స్ గమనించండి, ఇస్రో అనేది 1969లో ఏర్పాటు చేయబడింది. మరి ఇస్రో కొన్ని ఉపగ్రహాలను రూపొందిస్తుంది. అన్ని ఉపగ్రహాలని శ్రీహరికోట నుండి పంపించలేకపోతుంది, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి. అందుకోసమే కొన్ని వాణిజ్య ఉపగ్రహాలని NSIL చూసుకుంటుందన్నమాట, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. గతంలో యాంట్రిక్స్ కార్పొరేషన్ అనేది ఇస్రో యొక్క కమర్షియల్ డివిజన్గా ఉండేది. ఇప్పుడు దాని స్థానంలోనే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఏర్పాటు చేయబడింది. అంతేకాకుండా ఇస్రో భారత అంతరిక్ష రంగంలో అంకుర పరిశ్రమలను ప్రోత్సహించడానికి ఇన్స్పేస్ సంస్థ కూడా ఇటీవల కాలంలో ఇస్రోకి అనుబంధంగా ఎన్నో సేవలు చేస్తుందన్నమాట. ఈ రెండు విషయాలు గమనించాలి. ఇస్రో యొక్క వాణిజ్య విభాగం అంటే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, ఇస్రోకి భారత అంతరిక్ష రంగానికి అంకుర పరిశ్రమల యొక్క సపోర్ట్ గురించి ఏర్పాటు చేయబడింది ఇన్స్పేస్ అంటాం. అబ్రివేషన్ పరంగా NSIL న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. ఇన్స్పేస్ అంటే ఇండియన్ స్పేస్ ప్రమోషన్ ఆథరైజేషన్ సెంటర్ అని చెప్పేసి అంటాం. NSILకి ప్రజెంట్ మనకి రాధాకృష్ణన్ దానికి చైర్మన్గా ఉన్నారు. ఇన్స్పేస్కి ప్రజెంట్ చైర్మన్ CEOగా పవన్ గోయాంకా ఉన్నారు. ఇస్రోకి చైర్మన్గా మనకి ఎవరున్నారని ఎస్ సోమనాథ్ గారు ఉన్నారు. సో ఇది మనకి జూలైలో 2వ వారంలో GSAT-N2 ప్రయోగం పైన మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మంత్లో ప్రయోగం చేస్తున్నారు అనమాట. సో మనకి కేంద్ర ప్రభుత్వం, కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ శాఖ మంత్రి అయినటువంటి మురుగన్ గారు ప్రకటించడం జరిగింది. నిన్ననే ముంబైలో అంతర్జాతీయ సినిమా ఉత్సవాన్ని ప్రారంభిస్తూ ఆ సినిమా ఉత్సవంలోనే వన్యప్రాణులపైన ఎన్నో డాక్యుమెంటరీని, లఘు చిత్రాలు నిర్మించినటువంటి రూపకర్త అయినటువంటి నల్లమోతు సుబ్బయ్య గారికి శాంతారాం జీవితకాల సాఫల్య పురస్కారాన్ని ప్రకటించడం జరిగింది. మరి శాంతారాం జీవిత సాఫల్య పురస్కారం ప్రత్యేకత మనం చూసినట్లయితే ఇది ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ అంటే కేంద్ర సమాచార ప్రసార శాఖ ఈ అవార్డుని సమాచార ప్రసార శాఖ ఈ అవార్డుని ఇస్తుంది. సో మరి 10 లక్షల రూపాయల ప్రైజ్ ఈ అవార్డు మరి ముంబైలో జరుగుతున్నటువంటి అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో కేంద్ర సమాచార ప్రసార సహాయ శాఖ మంత్రి అయినటువంటి మురుగన్ గారు దీన్ని ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా మరి వన్యప్రాణుల డాక్యుమెంటరీలో 4K రిజల్యూషన్తో సో మరి ఎన్నో డాక్యుమెంటరీస్ని నిర్మించడం జరిగింది. సో నల్లమోతు సుబ్బయ్య గారు. అంతేకాకుండా ప్రతిష్టాత్మకమైనటువంటి ఛానల్స్ అయినటువంటి నేషనల్ జియోగ్రఫికల్ ఛానల్ అండ్ BBC, సో బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్, ఈ ఛానల్లో కూడా వీరు రూపొందించినటువంటి నల్లమోతు సుబ్బయ్య గారు రూపొందించినటువంటి ఈ వన్యప్రాణులపైన, వైల్డ్ లైఫ్స్ పైన రూపొందించినటువంటి సంబంధించినటువంటి అవన్నీ కూడా ప్రదర్శించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సో కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. మనకి ఎగ్జామినేషన్ అడిగే విధానం చూసినట్లయితే శాంతారాం జీవితకాల సాఫల్య పురస్కారం
2024 సంవత్సరానికి గ్రహీత ఎవరు అని చెప్పేసి అన్నప్పుడు నల్లమోతు సుబ్బయ్య గారు. ఎక్కడ ప్రకటించారు, ఏంటి విశేషాలు మనం చూసుకోవాల్సిన అవసరం అనుకుంటుంది ఒక పర్యావరణ పరంగా. ఓకేనా, నెక్స్ట్ చూద్దామండి. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2024 అంటే ఇక్కడ ఏంటంటే ఒక లింగ సమానత్వం విషయంలో ఏంటి ఇక్కడ మేల్ అండ్ ఫీమేల్ డిస్క్రిమినేషన్ ఇలాంటి విషయాన్ని మనం బేస్ చేసుకొని మరి గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ని వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంటే ప్రపంచ ఆర్థిక వేదిక దీన్ని రూపొందిస్తుందండి. మరి ప్రపంచ ఆర్థిక వేదిక ఈ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ అంటే లింగం విషయంలో అంటే మేల్ అండ్ ఫీమేల్ డిస్క్రిమినేషన్ ఎలా ఉంది, ఆర్థిక విషయాలు ఎలా ఉంది, మిగతా విషయాలు ఎలా ఉంది ఒక నేను చెప్పేసి ఒక ప్రపంచ ఆర్థిక సంబంధించినటువంటి వేదిక సంస్థ ఈ యొక్క వరల్డ్ ఎకనామిక్ ఫోరం సంస్థ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2024ని విడుదల చేయడం జరిగింది. సో ఏ యొక్క పారామీటర్స్ ఆధారంగా ఏ అంశాలను బేరేజ్ చేసుకొని ఏ పారామీటర్స్ని ఏ డైమెన్షన్స్ని బేరేజ్ చేసుకొని ఈ యొక్క గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ని మనం తయారు చేస్తారు. ఇక్కడ చూసినట్లయితే పురుషులు మహిళలు ఎకనామిక్ పార్టిసిపేషన్ అండ్ ఆపర్చునిటీ అంటే ఎకనామిక్ పార్టిసిపేషన్ అంటే ఆర్థిక విషయాల్లో పాల్గొనే విధానం. పురుషులు ఎలా పాల్గొంటారు ఆర్థిక విషయాల్లో, ఎలా ఒక మహిళలు పాల్గొంటున్నారు, పురుషులకు ఎలాంటి అవకాశాలు వస్తున్నాయి ఆర్థిక అంశాల్లో, ఆర్థిక విషయాల్లో, పెట్టుబడుల విషయాలు అలాంటి అదేవిధంగా మహిళలకు ఎలా వస్తున్నాయి అని చెప్పేసి. ఎడ్యుకేషనల్ అటైన్మెంట్ అండ్ పురుషులకి మహిళలకి అంటే బాయ్స్ అండ్ గర్ల్స్కి ఎడ్యుకేషన్ పొందడంలో విద్యను పొందడంలో ఎలాంటి సంబంధించినటువంటి అవకాశాలు వస్తున్నాయి, వివిధ సంబంధించిన విద్యా కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, ఒక ఆఫ్లైన్ ఎలా ఉంది, ఆన్లైన్ ఎడ్యుకేషన్స్ ఎలా ఉన్నాయి. ఇప్పుడు మనకు తెలుసు స్వయం అండ్ స్వయం ప్లస్ అనే ఒక విద్యా కార్యక్రమాల ద్వారా ఎలా అందిస్తున్నాం. భారతదేశంలో ఆడపిల్లలకి ఒక శాస్త్ర సాంకేతిక రంగాల వైపు వెళ్ళే విధంగా స్టెమ్ అనే విద్య ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ అని చెప్పేసి అంటాం. అలాంటి విద్య ఎలా ఉంది, ఇలాంటివన్నీ కూడా ఎడ్యుకేషనల్ అటైన్మెంట్ విద్యను పొందే విధానం. అండ్ హెల్త్ అండ్ సర్వైవల్ ఇక్కడ పురుషులకు కానీ మహిళలకు కానివ్వండి హెల్త్ సెక్టార్స్లో అంటే ఆరోగ్య రంగం వాళ్ళకి ఎలా ఉంది, వాళ్ళు ఒక సర్వైవ్ అవుతున్నారు అనే విషయం పైన. అండ్ ఇంకొకటి ఏంటంటే పొలిటికల్ ఎంపవర్మెంట్ అంటే రాజకీయ సాధికారత, పురుషులకు ఎలాంటి రాజకీయ సాధికారత వస్తుంది అండ్ మహిళలు ఎలా రాజకీయ రంగంలో పాల్గొంటున్నారు, ఎలా విజేతలు అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మన 18వ లోకసభ ఎన్నికల్లో సో మనకి ఒక జనరల్ ఎలక్షన్ 2024లో అవుట్ ఆఫ్ ది 543 74 ఉమెన్ ఎలక్టెడ్ యాజ్ ఏ లోకసభ ఎంపీస్ అంటే ఇక్కడ 543 మందిలో సో 74 మంది సో మనకి ఇక్కడ ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే 74 మంది లోకసభ ఎంపీలు అయ్యారు. అదే లాస్ట్ ఇయర్ 2019లో 543 మందిలో మనం చూసినట్లయితే ఇక్కడ ఒక 78 మంది అయ్యారు. ఏంటి అసలుకి ఈ యొక్క పొలిటికల్ ఎంపవర్మెంట్ ఎలా ఉంది? సో ఎందుకోసం అంటే వెరీ రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన ఇండియా పరంగా మాట్లాడితే భారతదేశం పరంగా మాట్లాడితే 106వ రాజ్యాంగ సవరణ చట్టం తీసుకురావడం జరిగింది 2020 నుండి. సో మనకి చట్టసభల్లో లోకసభ మరియు శాసనసభల్లో 33% రిజర్వేషన్స్ని సో మహిళలకు కేటాయించడం జరిగింది. ఇవంతా కూడా పొలిటికల్ ఎంపవర్మెంట్ కిందకి వస్తుంది. ఇలాంటి నేపథ్యం అన్నమాట. ఈ యొక్క అంశాలను ఈ యొక్క డైమెన్షన్స్ ఆధారంగా ఈ అంశాలను ఆధారంగా ఇది ఎకనామిక్ పార్టిసిపేషన్ అండ్ ఆపర్చునిటీ, ఎడ్యుకేషన్ అటైన్మెంట్, హెల్త్ అండ్ సర్వైవల్, పొలిటికల్ ఎంపవర్మెంట్ అంటే ఇక్కడ ఆర్థిక భాగస్వామ్యం మరియు అవకాశాలు అండ్ విద్యను పొందడం, ఆరోగ్యం మరియు ఆరోగ్య సేవలు అండ్ ఒక రాజకీయ సాధికారత ఈ 4 అంశాల ఆధారంగా చేసుకొని ఎవరు ఈ యొక్క గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ని ఒక ఈ లింగ సమానత్వ సూచిని ఎవరు విడుదల చేయడం జరిగిందని చెప్పేసి అంటే వారు వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారండి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రపంచ ఆర్థిక వేదిక అని చెప్పేసి ఒక సంస్థ ఉందండి. మరి ఇది విడుదల చేయడం జరిగింది 1971లో. ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనే సంస్థ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ అంటే గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ని విడుదల చేసినటువంటి ఏదైతే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సంస్థ ఉందో ఇది 1971లో ఏర్పాటు చేయబడింది. మరి ఇది ఒక స్విట్జర్లాండ్లోని దావోస్లో ఈ యొక్క సంస్థ యొక్క ప్రతి సంవత్సరం కూడా జనవరి నెలలో స్విట్జర్లాండ్లోని దావోస్ నగరంలో ఈ ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశాలను నిర్వహించుకోవడం జరుగుతుంది. క్లాస్ స్క్వాబ్ అనేవారు వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క ఒక సంస్థకి అధిపతిగా ఉండడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి మరి గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2024కి ప్రపంచ ఆర్థిక వేదిక విడుదల చేసినటువంటి నివేదికలో మొత్తం 146 దేశాలకి ఈ యొక్క సంబంధించిన రిపోర్ట్ తయారు చేస్తే సో మన భారతదేశం 129వ స్థానం ఉంది. 2024 సంవత్సరంలో మన భారత్ సో గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్లో లింగ సమానత్వ సూచిలో మనకి ఇక్కడ ఒక 129వ స్థానం ఉంటే
మరి 2023 సంవత్సరంలో ఒక గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్లో మన భారతదేశం సో ఒక ఎంత అండి 127వ స్థానంలోకి వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మొదటి 5 స్థానాలు ఏమున్నాయి గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2024లో మొదటి 5 స్థానాల్లో ఏమున్నాయని చెప్పేసి అంటే ఇక్కడ సో అన్నీ కూడా చూడండి ఇక్కడ అంటే టాప్ 10 దేశాల్లో 7 దేశాలు ఐరోపా ఖండానికి చెందినవి ఉన్నవి అనే విషయం గమనించండి. మరి ఇందులో టాప్ 5లో చూడండి ఐస్లాండ్ వరుసగా 15వసారి జెండర్ గ్యాప్లో లింగ సమానత్వం విషయంలో వాళ్ళు ముందంజలు ఉన్నారండి. ఎవరండి? ఐస్లాండ్ దేశం వాళ్ళు. అండ్ ఫిన్లాండ్ దేశం, నార్వే దేశం, ఇవన్నీ కూడా 3 దేశాలు కూడా ఏం తెలుసా ఐరోపా ఖండ దేశాలు. న్యూజిలాండ్ దేశం 4వ స్థానం ఉంది. అండ్ స్వీడన్ దేశం కూడా ఐరోపా దేశమే, ఇది 5వ స్థానంలో నిలవడం జరిగిందండి. కాబట్టి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2024లో ఐస్లాండ్, ఫిన్లాండ్, నార్వే, న్యూజిలాండ్, స్వీడన్లు మొదటి 5 స్థానాల్లో ఉన్నాయి. సో టాప్ 10 దేశాల్లో గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్లో టాప్ 10 దేశాల్లో ఒక ఐరోపా ఖండ టాప్ 10లో మొత్తం 7 దేశాలు కూడా ఐరోపా దేశాలు ఉన్నాయి. భారతదేశం 129వ స్థానం ఉంది 2024 ఈ సంవత్సరానికి. గతంలో 2023లో భారతదేశం 127వ స్థానంకి వచ్చింది. అంటే కొంచెం మన జెండర్ గ్యాప్ తగ్గిందని చెప్పొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఈస్టర్న్ ఏషియా అంటే విభాగాల పరంగా చూసినట్లయితే ఈ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ని విభాగాల పరంగా చూసినట్లయితే ఇక్కడ సో మరి ఈశాన్యమైనటువంటి లేదా తూర్పు ఒక ఆసియా అండ్ పసిఫిక్ ఈ ప్రాంతాన్ని తీసుకున్నట్లయితే అంటే ఆసియా పసిఫిక్ ప్రాంతాలు చూసినట్లయితే తక్కువగా అంటే బెస్ట్ జెండర్ గ్యాప్ అనేది ఎక్కడ ఉంది ఇక్కడ లింగ సమానత్వం ఉందని చెప్పేసి అన్నప్పుడు ఇక్కడ న్యూజిలాండ్ 4వ స్థానం ఉందండి. అదే లాటిన్ అమెరికా అండ్ కరేబియన్ దీవులలో చూసినట్లయితే ఏ దేశం ఒక బెస్ట్గా ఉంది ఈ జెండర్ గ్యాప్లో అని చెప్పేసి అన్నప్పుడు నికరగువా దేశం 6వ స్థానం నిలిచింది అనే విషయం. అండ్ సబ్ సహారా ఆఫ్రికా అంటే ఆఫ్రికా ఖండంలో ఏ దేశం ఒక లింగ సమానత్వ విషయంలో బెస్ట్ ప్లేస్లో ఉంది అంటే నమీబియా దేశం 8వ స్థానం ఉంది. అలా కూడా మనకి అలాంటి క్వశ్చన్స్ పైన కూడా మనకు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం మనకి ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి మనకి 50వ G7 సదస్సు ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు. సో మనకి ఒక జూన్ 13 నుండి 15 సో 2024న మనకి 50వ G7 సదస్సు నిర్వహించడం జరిగింది. మరి ఇటలీలోని అపూలియా బోర్గో ఇగ్నాజియా. సో ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు G7 అనేది ఇక్కడ ఇండస్ట్రియల్లీ డెవలప్డ్ కంట్రీస్ ఆర్ డెవలప్డ్ కంట్రీస్ ఫార్మ్డ్ దిస్ గ్రూప్ అండ్ దిస్ గ్రూప్ ఫార్మ్డ్ ఇన్ 1975. సో 1975లో G6గా ప్రారంభమైంది. తర్వాత మనకి G8 అయింది. బట్ 2014లో రష్యా G8 నుండి వైదొలగడంతో ప్రజెంట్ మనం ఈ గ్రూప్ని ఏమని పిలుస్తున్నామంటే G7 గ్రూప్ అని చెప్పేసి పిలుస్తున్నాం. మరి 49వ G7 సదస్సు అనేది జపాన్లోని హిరోషిమాలో జరిగితే సో మరి 50వ G7 సదస్సు ఇటలీలోని అపూలియా అనే ప్రాంతంలోని బోర్గో ఇగ్నాజియా అనే ఒక రిసార్ట్స్ అండి, ఒక ఖరీదైన రిసార్ట్స్ ఒక ఈ ప్రాంతంలో జరుగుతుందండి. అలా అడిగే అవకాశం ఉంది. ఇటలీలో జరుగుతుందని మనందరూ తెలుసు. బట్ వాట్ ఈస్ ద పర్టికులర్ ప్లేస్, వైర్ ఈస్ ద పర్టికులర్ వెన్యూ సో దట్ ఒక G7 సమిట్ అనేది జరుగుతుంది 58 అంటే అపూలియాలోని బోర్గో ఇగ్నాజియా అనే రిసార్ట్లో జరుగుతుంది. సో ఇందులోనే మనకి రష్యా ఉక్రెయిన్ సంబంధించిన క్రైసిస్లో భాగంగా సో ఉక్రెయిన్కి సో మరికి కొంత సహాయాన్ని కూడా ప్రకటించడం జరిగింది G7 కంట్రీస్. సో మరి G7 కంట్రీస్ నుండి మనం చూసినట్లయితే ఇక్కడ ఫ్రమ్ అమెరికా, సో అమెరికా నుండి ద ప్రెసిడెంట్ ఆఫ్ ది అమెరికా జో బైడెన్. సో జో బైడెన్ పార్టిసిపేట్ కావడం జరిగింది. ఫ్రమ్ ది బ్రిటన్ నుండి మనకి రిషి సునాక్. సో రిషి సునాక్ ఇందులో పార్టిసిపేట్ కావడం జరిగింది. ద యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ టు ది బ్రిటన్ ఎట్ ద ఏజ్ ఆఫ్ ది 42 years ఈ బికేమ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది బ్రిటన్. అండ్ ద ఇండియన్ అర్జన్ పర్సన్ బికేమ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది బ్రిటన్ కూడా రిషి సునాక్ అండి. ఫ్రమ్ ది ఫ్రాన్స్ దేశం నుండి ఎవరు పాల్గొనడం జరిగిందండి ఇక్కడ సో ఇమాన్యుయల్ మేక్రాన్ అండి. సో ఇమాన్యుయల్ మేక్రాన్ అనేవారు సో దీన్ని పాల్గొనడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జర్మనీ. ఫ్రమ్ ది జర్మనీలో అక్కడ ప్రైమ్ మినిస్టర్ని ఛాన్సలర్ అని పిలుస్తారు. జర్మనీ ఛాన్సలర్ వచ్చేసి ఇక్కడ ఒలాఫ్ షోల్జ్ అండి. ఎవరండి? ఒలాఫ్ షోల్జ్ ఓకేనా. సో ఒలాఫ్ షోల్జ్ అనేవారు సో పాల్గొనడం జరిగింది. సో వారితో పాటుగా చూసినట్లయితే ఇటలీ, మరి ఆదిత్య దేశం ఇటలీ, హోస్ట్ కంట్రీ ఇటలీ ప్రధాని ద ఫస్ట్ ఉమెన్ హూ బికేమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది ఇటలీ సో జార్జియో మెలోని అండి. సో జార్జియో మెలోని సో పాల్గొనడం జరిగింది. సో మరొకరు మరి ఇక్కడ చూసినట్టు జపాన్ కూడా G7లో ఒక సభ్య దేశం. జపాన్ ప్రధానమంత్రి వచ్చేసి ఇక్కడ ఫుమియో కిషిదా అండి. ఎవరండి? ఫుమియో కిషిదా పాల్గొనడం జరిగింది. సో ఇక్కడ భారత్ ఇటలీ దేశాల సంబంధాల నేపథ్యంలో G7లో భారత్కి ఒక సభ్యత్వం కావాలని చెప్పేసి కొన్ని సంవత్సరాలు కూడా డిమాండ్ ఉన్న నేపథ్యంలో సో ఇటలీ ప్రధాని జార్జియో మెలోని సో భారత ప్రధాని నరేంద్ర మోడీని ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఇలాంటి నేపథ్యంలో ఈ యొక్క భారత ప్రధాని
ఒక నరేంద్ర మోడీ అండ్ ఇటలీ ప్రధాని ఒక జార్జో మెలోని ఉన్నటువంటి ఆ సంబంధించి ఒక బయలెట్ రిలేషన్స్లో భాగంగా వారు చర్చల వారు ఏదైతే ఇన్విటేషన్ చేసుకున్నారో, ఏదైతే సాల్యుటేషన్స్ అంటాం, ఏదైతే గౌరవించుకున్నారో అదొక సోషల్ మీడియా వేదికగా మెలోడీ అనే పేరుతో బాగా పాపులర్ అయిందండి. మెలోడీ అంటే ఇక్కడ జార్జియో మెలోలోని మెలో అండ్ ఇక్కడ నరేంద్ర మోడీలో డి, ఇలా మెలోడీ అనే పేరుతో ఇటీవల కాలంలో ఇలా అడగొచ్చు రేపు ఎందుకోసం అంటే సోషల్ మీడియా అనేది చాలా బలంగా ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి ఓకేనా. మెలోడీ అనే పేరు ఇటీవల వార్తల్లో ఉంది. మెలోడీలో ఉన్నటువంటి ప్రపంచ నాయకులు ఎవరు అని చెప్పేసి అన్నప్పుడు ఇక్కడ జార్జో మెలోని ఇటలీ ప్రధాని అండ్ నరేంద్ర మోడీ అని చెప్పొచ్చు అనమాట, వాళ్ళు కలుసుకున్నటువంటి సందర్భంగా. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క సదస్సు ముగింపు సందర్భంగా ఒక ప్రకటన, కీలకమైన ప్రకటన రావడం జరిగింది. సో ఒక పార్ట్నర్షిప్ ఫర్ ది గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటంటే ప్రపంచ స్థాయిలో ఒక భాగస్వామ్యంగా ఏర్పడి మౌలిక సదుపాయాల కల్పన కానివ్వండి, పెట్టుబడుల్లో మనంతా G7 దేశాలు మరింతగా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఇక్కడ G7 దేశాలు ప్రకటించడం జరిగింది. వాట్ ఈస్ PGII? పార్ట్నర్షిప్ ఫర్ ది గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి అంటాం. ప్రపంచ స్థాయి పెట్టుబడులు, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగస్వామ్యంగా మనం వెళ్ళాలి అని చెప్పేసి. అంతేకాకుండా దెర్ ఈజ్ నో రిస్ట్రిక్షన్స్ ఇన్ ద ఇండో పసిఫిక్ ఏరియా. సో ఇండో పసిఫిక్ ఏరియాలో చైనా ప్రభావం చేత చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఈ ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఉన్నటువంటి మరి ఆంక్షలు లేకుండా అక్కడ ఒక రవాణా కావాలి, ఒక బిజినెస్ జరగాలని చెప్పేసి చెప్తున్నాం. అంతేకాకుండా భారత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా 18వ G20 సదస్సుని మన భారత్ నిర్వహించింది 2023లో. ఆ సందర్భంగా భారత ప్రధాని మరి ఇక్కడ భారత పశ్చిమాసియా ఐరోపా ఆర్థిక నడవడిని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇందులో మరి సౌదీ అరేబియా, భారత్, అమెరికా, ఐరోపా మధ్య రహదారులు, రైల్వే, జల రవాణా వ్యవస్థలకి ప్రోత్సాహం లభిస్తేనే IMEC అంటే ఇక్కడ ఏదైతే మనకి ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ ఎకనామిక్ కారిడార్ అని చెప్పేసి అంటున్నాము IMEC, అది అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా ఇవన్నీ కలిసి పనిచేయాలని చెప్పేసి సందర్భంగా చెప్పుకోవడం జరిగింది. ఇది 50వ G7 సదస్సులో ఉన్న విషయాలు. ఓసారి కాంపిటేటివ్ ఎగ్జామ్ అడగవచ్చు, 50వ G7 సదస్సులో ఉన్నటువంటి అంశాల్లో సరికానిది సరైనది తీసుకున్న నిర్ణయాలు ఏంటనే అడిగే అవకాశం మనకు ఉంటుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ G7లోని సభ్య దేశాలు ఏవి అని అడిగే సందర్భం ఉంటుంది. మరి అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్తో పాటు మరి కెనడా దేశం కూడా G7లోకి సభ్య దేశం అండి. కెనడా ప్రధాని అయినటువంటి జస్టిన్ ట్రూడో కూడా రావడం జరిగింది. మొత్తం కూడా 7 దేశాలు మనకి G7లో సభ్య దేశాలుగా ఉంటే ఈ పాయింట్ కొన్ని ఇంపార్టెంట్గా ఉంది. ఈ మధ్యలో కొంచెం ఫ్రాన్స్ మధ్య అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇటలీ మధ్య కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. ఎందుకోసం అంటే డిస్టర్బెన్స్ అంటే కొన్ని ఐడియాలజీ ఎలా అంటే ఫ్రాన్స్ దేశం ఏమన్నంటే ప్రపంచంలోనే ఫస్ట్ టైం ఫ్రాన్స్ ఏంటంటే అబార్జన్ని గర్భస్రావం చేసుకోవడాన్ని ఒక రాజ్యాంగ హక్కుగా ప్రకటించింది. ఈ విషయాన్ని ఇటలీ ప్రధాని జార్జో మెలోని ఎన్నో వేదికలపైన ఖండించింది అలాంటి విషయం. అంతేకాకుండా మరి ఇండియా అండ్ భారత్ మధ్య కూడా కొంచెం మనకి డిప్లొమాటిక్ రిలేషన్స్లో కొంత బలహీనం ఉన్నాయి. బికాజ్ ఎందుకోసం అంటే 2023లో ఖలిస్తాన్ వేర్పాటువాది అయినటువంటి హర్దీప్ సింగ్ నిజ్జర్ని కెనడాలోని సరే అనే ప్రాంతంలో అనుమానాస్పదంగా మరణించారు. దీనికి భారతే కారణమని చెప్పేసి జస్టిన్ ట్రూడో గతంలో వ్యాఖ్యానించాడు. ఆ నేపథ్యం అనమాట. ఇలాంటి విషయాలపైన కూడా ఇక్కడ చర్చ జరిగినట్టు భావిస్తున్నారు. ఇక నెక్స్ట్ చూద్దామండి, సిరిల్ రామపోసా. సో మనకి మరొకసారి రెండవసారి దక్షిణాఫ్రికాకు అధ్యక్షుడిగా కావడం జరిగింది. యాక్చువల్గా మరి సిరిల్ రామపోసాకి ఆ పార్టీకి అంటే మనకి ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి తక్కువ సీట్లు వచ్చాయి. ఖచ్చితంగా ఇతను అధికారం రాకుండా చేయాలని చెప్పేసి ప్రతిపక్షాలను ఏకతాటిపై వచ్చాయి. బట్ తన రాజకీయ చతురతతో ఇతను ఒక డెమోక్రటిక్ అలియన్స్ని ఏర్పాటు చేసి మొత్తం 400 స్థానాలు ఉన్నటువంటి దక్షిణాఫ్రికా పార్లమెంట్లో 283 పార్లమెంట్ స్థానాలు కైవసం చేసుకొని ఇప్పుడు సిరిల్ రామపోసా మరో పర్యాయం దక్షిణాఫ్రికాకి అధ్యక్షుడు కావడం జరిగింది. ఏ పార్టీ అండి? ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్. వారు ప్రారంభించుకున్నటువంటి అలియన్స్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఇక్కడ సంకీర్ణం వచ్చేసి డెమోక్రటిక్ అలియన్స్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. బ్రిక్స్ గేమ్స్ 2024 రష్యాలోని కజిన్ అనే ప్రాంతంలో ఈ యొక్క బ్రిక్స్ గేమ్స్ జరుగుతూ ఉన్నాయి. మరి బ్రిక్స్ అనగా ఇక్కడ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఇటీవల మరో 5 దేశాలు చేరడం జరిగింది. సౌదీ అరేబియా, ఇరాన్, UAE, ఇథియోపియా, ఈజిప్ట్. ఇలా అన్ని దేశాలు పాల్గొన్నటువంటి గేమ్స్ జరుగుతూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో భారత మహిళల టేబుల్ టెన్నిస్ కాంస్య పథకం సాధించడం జరిగిందండి. టేబుల్ టెన్నిస్ కాంస్య పథకం అనగా బ్రాంజ్ మెడల్ సాధించింది. అయితే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరు పాల్గొన్నారు? ఈ టీం విభాగంలో అనమాట. ఈ టీం విభాగంలో టీం ఈవెంట్లో
కాంస్య పథకం సాధించింది మన టేబుల్ టెన్నిస్ టీం. మరి వాళ్ళు ఎవరు వచ్చాయంటే ఇక్కడ ఒక యాషిని, బౌస్య అండ్ మౌమిత ఈ ముగ్గురు కూడా ఈ యొక్క టేబుల్ టెన్నిస్ క్రీడాకారులు మన భారత ఈ టేబుల్ టెన్నిస్ క్రీడాకారులు ఈ టీమ్ ఈవెంట్లో పాల్గొని కాంస్య పథకం సాధించడం జరిగింది. క్రీడలు, క్రీడాకారులు, క్రీడా ట్రోఫీలపై నడుతున్నాం కాబట్టి ఇంపార్టెంట్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మరొక సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్ ఒక అంశం ఉందండి మనకి, నాగాస్త్ర 1 అండి. సో నాగాస్త్ర 1 సో మరి భారత సైన్యానికి అందజేయడం జరిగిందండి. ఇండియన్ ఆర్మీ ఒక నమ్ముల పొదిలో చేరడం జరిగింది. సో ఏంటి నాగాస్త్ర అంటే, ఎవరైనా శత్రు ప్రాంతాలు ఉంటాయి, ఆ శత్రు ప్రాంతాల దగ్గరికి వెళ్ళి తనను తను పేల్చుకుంటుందన్నమాట ఈ డ్రోన్ సిస్టమ్. దట్ ఈస్ కాల్డ్ నాగాస్త్ర 1. ఇది ఒకటి మనకు నాగపూర్లో, మహారాష్ట్రలోని నాగపూర్లో ఉన్నటువంటి సోలార్ ఇండస్ట్రీస్ కంపెనీ వాళ్ళు తయారు చేయడం జరిగింది. సో మహారాష్ట్రలో నాగపూర్లో దేశంగా అభివృద్ధి చేసినటువంటి తొలి ఆత్మాహుతి డ్రోన్. ఆత్మాహుతి అంటే సూసైడ్, తను సూసైడ్ చేసుకునే డ్రోన్ అనమాట. ఇప్పుడు అక్కడ ఒక గ్రూప్ ఆఫ్ ఉన్నారు, ఒక సంబంధించిన ఉగ్రవాదులు ఉన్నారు, లేకపోతే ఒక టెర్రరిస్ట్ సంబంధించిన ఉన్నారు, టెర్రరిస్ట్ గ్రూప్ ఉంది, లేకపోతే ఒక శత్రు ప్రాంతాలు ఉన్నాయి, అక్కడ ఏదైనా శత్రు సంబంధించినటువంటి మనపైన దాడి చేయడానికి రెడీగా ఉన్నారు. అలాంటప్పుడు నాగాస్త్ర ఇక్కడికి వెళ్ళి తను పేల్చుకొని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సో మనకి ఇక్కడ సో ఖచ్చితంగా వాళ్ళని ఏం చేస్తుందంటే ఇక్కడ మొత్తం కూడా ఆ ప్రాంతాన్ని నాశనం చేసే పరిస్థితి అనమాట. అలాంటిది 15 నుండి 30 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదిస్తుంది. ఓకేనా, అంతేకాకుండా ఒక కిలో పేలుడు పదార్థాన్ని కూడా తీసుకెళ్లే సామర్థ్యం ఉంది. దీని బరువు వచ్చేసి 9 కిలోగ్రాములు ఉంటుంది. ఏది నాగాస్త్ర. నాగాస్త్ర 15 నుండి 30 కిలోమీటర్ల పరిధి అంటే నాగాస్త్ర డ్రోన్ ఏదైతే ఉంటుందో 15 to 30 రేడియస్లో అది ఈ డ్రోన్ పనిచేస్తూ ఉంటుంది. 1 kg పేలుడు అంటే ఇక్కడ ఏంటంటే పేలుడు పదార్థాలు తీసుకెళ్తుంది. అంటే కేజీ అని తక్కువ అనుకోకూడదు. దీని నాగాస్త్ర యొక్క డ్రోన్ బరువు వచ్చేసే 9 కిలోగ్రాములు. ఇది ఒక కామికేజ్ మోడ్ టైప్ ఆఫ్ ది డ్రోన్ అని చెప్పేసి అంటాం. కామికేజ్ మోడ్ అంటే ఏంటంటే, కామికేజ్ మోడ్ అంటే శత్రు స్థావరాలు లక్ష్యాలపైన డ్రోన్ని ఆ విధంగా వెళ్ళి అక్కడ ఏంటంటే సొంతంగా కూల్చివేసుకుంటుంది, అంటే సొంతంగా ఆత్మాహుతి చేసుకుంటుంది. తద్వారా ఆ ప్రాంతం నాశనం అవుతుంది, ఇదన్నమాట, డ్యామేజ్ అవుతుంది. అది నాగాస్త్ర యొక్క స్పెషాలిటీ. ఇది ఒక స్వదేశంగా తయారు చేయబడింది. ఈ స్వదేశంగా తయారు చేసే విధానాన్ని మనం ఇక్కడ ఏమంటారంటే ఒక ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ అని చెప్పేసి అంటాం. అంటే ఇండియాస్ ఇండిజినస్ ఒక బిల్ట్ నాగాస్త్రగా ఇక్కడ చెప్తున్నామండి. నాగాస్త్రగా చెప్తున్నాం. ఇది మరి త్రివిధ దళాల్లో ఎక్కడ ప్రవేశపెడుతున్నామంటే భారత సైన్యంలో ప్రవేశపెడుతున్నాం. సో భారత సైన్యం అని చెప్పేసి అంటే వెంటనే గుర్తు రావాలి, జనవరి 15 మనకు నేషనల్ ఆర్మీ డేగా జరుపుకుంటున్నాం. సో ఈ నెల జూన్ 30 2024 ప్రస్తుతం మన భారత సైనిక అధికారి జనరల్ మనోజ్ పాండే ఒక పదవి విరమణ చేయబోతున్నారు. మరి భారత నూతన ప్రధాన సైనికాధికారిగా న్యూ చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్గా ఎవరు నియమితులు కాబోతున్నారంటే ఉపేంద్ర ద్వివేది అండి. ఎవరంటే ఉపేంద్ర ద్వివేది. సో ఉపేంద్ర ద్వివేది అండి, జనరల్ ఉపేంద్ర ద్వివేది అవుతారు. సో వీరు జూన్ 30, 2024 భారత నూతన ప్రధాన సైనికాధికారిగా నియమితులు కాబోతున్నారు. సో ఫ్రెండ్స్, ఇవ్వండి మనకి జూన్ 16, 2024లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.